ప్రైజ్ ది లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ఈ కృపావాక్యాన్ని వీక్షిస్తున్న దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ శుభవేళ దేవుని మాటలను మనం ధ్యానం చేద్దాం. అదేంటంటే ఇర్మీయా గ్రంథం 9వ అధ్యాయం 20వ వచనంలో చూస్తే స్త్రీలు ఎలా ఉండాలి, స్త్రీ పాత్ర ఏమై ఉన్నది, స్త్రీని ఉద్దేశించి దేవుడు ఏం చెప్పాడు, ఇప్పుడు స్త్రీలు ఎలా ఉంటున్నారు అన్న దాని మీద మనం ధ్యానం చేద్దాం. ప్రియ దేవుని బిడ్డలారా, మాట విన్న స్త్రీలు ఉన్నారు, మాట వినని స్త్రీలు ఉన్నారు. అసలు విన్న స్త్రీలు ఎవరు, వినని స్త్రీలు ఎవరు? మరి క్రైస్తవ సంఘములో ఉన్నటువంటి స్త్రీల సమాజంతో ఈవేళ ప్రభు మాట్లాడుతున్నాడు. మొదటిగా యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం 18వ వచనం చూస్తే రాహాబు అనే ఒక స్త్రీ కనబడుతుంది. అక్కడ ఇశ్రాయేలు పక్షమై యాజ్యమాడుతున్న దేవుని శక్తి అంటూ ఎరిగినటువంటి రాహాబు అనే స్త్రీ వారి పక్షమై యాజ్యమాడుతున్న దేవుని శక్తిని గ్రహించి వారిని వేడుకొని బ్రతిమాలుకొని దేవుని సన్నిధిలో తను కాపాడబడటానికి, తన కుటుంబం కాపాడబడటానికి వారు వేగుల వారిగా వచ్చిన ఇశ్రాయేలీలతో రాహాబు వేడుకుంది. దేవుని మాట విన్న వ్యక్తిగా ఉంది కనుక ఆ దినము నాడు కుటుంబాన్ని, తన కుటుంబంలో ప్రతి వారిని తను ప్రాణాలతో కాపాడుకుంది. రెండవ వ్యక్తి యోహాను సువార్త 4వ అధ్యాయం 28 నుంచి 30 వరకు చూస్తే సమరయ స్త్రీ అక్కడ కనబడుతుంది. తన జీవిత చరిత్ర అంతా ప్రభువు ఎప్పుడైతే ముచ్చటించాడో తన గ్రామాన్ని, తన పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రతి వ్యక్తిని ప్రభువుకు పరిచయం చేసింది. ఈ దేవుని మాటలు వింటున్న దేవుని బిడ్డలారా, రాహాబు వలె నీ కుటుంబాన్ని కాపాడుకోవాలి. సమరయ స్త్రీ వలె నీ చుట్టుపక్కల ఉన్న నీ గ్రామాన్ని, నీ బంధువులను, నీ స్నేహితులను దేవుని కొరకు నువ్వు కాపాడగలుగుతున్నావా? ఇంకొకటిగా చూస్తే లూదియా అనే స్త్రీ కనబడుతుంది. అపోస్తుల కార్యాల గ్రంథం 16వ అధ్యాయం 14-15 వచనాలు చూస్తే ఆమె పొడి అమ్ముకునేటువంటి స్త్రీ. ఆమె యేసుని నమ్మి బాప్తిస్మానికి తన కుటుంబాన్ని సిద్ధపరిచింది. వాక్యాన్ని వింటున్నారు కదా. స్త్రీగా నీ పాత్రను వహిస్తున్నావా? నీ భర్తను రక్షణలోకి నడిపించావా? నీ కుటుంబాన్ని రక్షణలోకి నడిపించావా? నీవు దేవుని బిడగా నడిపించబడుతూ ఉన్నావు కదా. రాహాబు కుటుంబాన్ని కాపాడుకుంది. సమరయ స్త్రీ తన చుట్టుప్రక్కల ఉన్న వారందరినీ రక్షించడానికి తనంతుగా తాను ప్రయత్నాలు చేసింది. లూదియా తన కుటుంబాన్ని రక్షణలోనికి తీసుకుని వచ్చి బాప్తిస్మానికి తీసుకుని వెళ్ళింది. అంత్య దినమాలు వస్తున్నాయి. నీ కుటుంబానికి నువ్వు లెక్క చెప్పక మునుపే సిద్ధపడదాం. అట్టి కృప దేవుడిచ్చునుగాక. ఈ స్త్రీ మాట వినినటువంటి వారు, మాట వినని స్త్రీలు ఎవరన్నది తర్వాత ధ్యానంలో మనం తెలుసుకుందాం. దేవుని కృప మీకు తోడై ఉండునుగాక. గాడ్ బ్లెస్ యూ. చిన్న ప్రార్థన చేసుకుందాం. దయగల తండ్రి, నీకు స్తోత్రం. మేము నీ మాట విన్నవారు. రాహాబు నీ మాట విని కుటుంబాన్ని కాపాడుకుంది. లూదియా నీ మాట విని నాయన రక్షణలోనికి నడిపించుకుంది. సమరయ స్త్రీ నీ మాట విని గ్రామాన్నే కట్టింది. నీ బిడ్డలు వాక్యాన్ని విన్నారు. వారి కుటుంబాలు, గ్రామం కట్టబడటానికి కృప దయచేయమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమె. గాడ్ బ్లెస్ యూ. దేవుడు దీవించును గాక. ఆమె.